బాన్సువాడ నియోజకవర్గం కోలూరు గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గత 30 సంవత్సరాలుగా రాజకీయ ప్రయాణం చేసి పోచారం తనయుల వ్యవహార శైలి నచ్చక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో ఆర్ బాపురెడ్డి, మోహన్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, ఈ సాయిలు, జి సాయిలు, చించల్లి విఠల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరడం జరిగింది. ఒక పార్టీ మీద నడిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే 6 గ్యారంటీస్ ఉన్నాయో దాని మీద నమ్మకం ఏర్పడ్డది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు దుర్మార్గ పాలన అంటే అంత అవినీతిగా మన కళ్ళ చూడలేము, అట్లా తీసుకుపోయాడు దాన్ని. ఇవాళ కుట్టలు తెప్పలై ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ 10 సంవత్సరాల నుంచి ఉన్న ఎంపీ నిన్నాక మన పోయి బీజేపీ పార్టీలో పోయి బీజేపీ పార్టీ ఇక్కడ తీసుకున్నారు. చాలా మంది ఎంపీలు పోతున్నారు. దేనికోసం పోతున్నారు అంటే బానిస సంఖ్యలతోని నిరంకుశత్వంతోని మగ్గిన వాళ్ళు ఇలా బయటకు వెళ్తున్నారంటే కేసీఆర్ పాలన అంతమైంది, ఇక్కడ బాన్సువాడలో పోచారం పాలన అంతమైతది అని చెప్పి సందర్భంగా మనం చెప్తాం. పోచారం పెద్ద మనిషి ఒక ఇతను నయ్యం జర ఇవాళ కొడుకులు అన్నట్టుగా కొడుకుల ఆగడాలు ఇవాళ ఆప్టేట్ కూడా లేదు. ఆ అరాచకాలు కానీ, ఆ దుర్మార్గం కానీ, ఆ పోలీసుల దౌర్జన్యం కానీ, లోపల వేసి కొట్టుడు కానీ, తన్నుడు కానీ, ఇక పెద్ద జోక్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కొడుతుంటే ఇలా వీడియో చూస్తారట. ఇదో కథ, ఇదే వింత ఆలోచన, ఇదేందో మరి. అది ఎలక్షన్లో అప్పుడు నా మీద చెప్పిండు. ఒక్కరోజు కూడా నేను ఆ ప్రయత్నం చేయలేదు. నేను ఇప్పుడు వచ్చిన పోలీసు వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా. పోలీసు వాళ్ళు పొద్దున ఫోన్ వచ్చింది, సార్ గడబడ అవుతుందట, ఎస్పీ గారికి ఫోన్ పోయిందట, గడబడ అవుతుందట, ఇక పేరు వద్దు, ఆయన పేరు కూడా చెప్పి నేను పేరు చెప్పదలుచుకోవాలి. ఇక్కడ పెద్ద ఆయన పేరు చెప్పి పెద్ద మనిషి చేయదలుచుకోలే, పేరు కూడా చెప్పారు. నేను ఒకటే చెప్పిన, మీ ఎస్పీ గారు చెప్పి కదా, మీకు చెప్పి కదా బందోబస్తు పెడతాం సార్, ముందు చేసేవాడికి పిచ్చి పిచ్చి పని చేయొద్దు, ఇది పోచారం పరిపాలన కాదు, ఇది కాంగ్రెస్ పరిపాలన, అర్థమైందా? కాంగ్రెస్ పరిపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, ముందస్తు అరెస్ట్ వద్దు, ఒకవేళ నిజంగానే అడ్డుకుంటే మీ దాకా రాని రాదు, మా వాళ్ళే తోడుగా తీసి పంపిస్తారని చెప్పి. ఎందుకు అడ్డుకుంటాడు, దేనికోసం అడ్డుకుంటాడు? ఇలా ప్రభుత్వం వచ్చింది, మంచి కార్యక్రమం చేస్తామని ఊరికి వచ్చినాము, చెప్తాము, మీకు ఇండ్లు ఎట్లు ఇస్తాము, మీకు పింఛన్ ఎట్లు ఇస్తాము, మీకు కాలువ వల్ల ఇప్పుడు నీళ్ళు కావాలని అడిగారు. ఇప్పుడే నేను ఫోన్ మాట్లాడినా సి గారితో, నిన్నాక మొన్ననే పనిచేసా, కాల్వా నిన్నాక మొన్న పనిచేసా. ఎప్పుడు చేయమంటారు చెప్పుడు చేయరా, డేట్ చెప్పుడు నాకు. అరే ఇప్పుడు అందరితో చెప్పుని ఒక పని చేస్తా, 11, 12 కలదు కానీ 7 కూడా 8 తారీఖున స్టార్ట్ చేస్తా, ఓకేనా? మంచిగా అనిపించి రైట్ అంటే నేను కచ్చపాటికే మీరు సమస్య చెప్పారు. నేనేం చేసి ఇమీడియట్ ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకున్నా. సార్ నువ్వు చెప్తే 7 అంటే 7, 8 అంటే స్టార్ట్ చేస్తాను, 8 స్టార్ట్ చేయండి, 4 నిన్న అంటారు మొన్న అంటారు కదా, 8 తారీఖున స్టార్ట్ చేయమని చెప్పిన. మంచిగా 11, 12 రోజులు, 10 రోజులు కాదు, అవసరమైతే పొట్ట మీద ఉంది కాబట్టి 2 రోజులు ఎక్కువ రోజులు చూపించినట్టు చేద్దామని చెప్పి సందర్భం చేస్తాను. చేయాలి అంతే కదా, అంతేగాని 3 ఇయ్యు, 4 ఇయ్యు, 5 ఇయ్యు మనకెందుకు, టెక్నికల్ అంతా వాళ్ళు చూసుకుంటారు. మా పంటలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాలి, మీ బాధ్యత, గది చెప్పాలి, మనకు అంతే చెప్పుకోవాలి. నాకు చేస్తే ఊకో బిడ్డ వచ్చి నిజాం సార్ గెట్ కాడ కూర్చున్నామని చెప్తా, అంతే కదా. కాబట్టి శివకుమార్, గుండారం శేఖర్, కల్లూరి వీరేందర్, గుండారం పెద్ద సాయిలు, కల్లూరి గంగారాం, రామగంగారాం, గుండారం లక్ష్మయ్య, గొడుగు చిన్నరాములు, గుండారం జైపాల్, గుండారం విఠల్, గుండారం జార్గన్, కల్లూరి సంతోష్, గుండారం గంగాధర్, కల్లూరి చిన్న వీరేశం, గుండారం మొగలన్న, కల్లూరి వీరయ్య కోమటీర, అందరు కూడా యాదవ సంఘములు, అందరు ఇష్టం. అయిపోయిందా యాదవ సంఘం? యాదవ సంఘం
యాదవ్ గంగారాం రా గంగారాం మీరు యాదవ్లు అంతా రాయలు ఎక్కువ యాదవ్ రైతు నన్నని ఇప్పుడు తర్వాత మాట్లాడరా తర్వాత యాదవ్ అయిపోయిందా ముద్రా సంఘం సీనియర్ నాయకులు చించాలి విఠల్ ముందురా పిట్ల సాయిలు అక్కడనే చించాలి విఠల్ వెళ్ళిపో పిట్ల సాయిలు చించల్ నరసింహులు చించల్ కాశీరాం